హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు నెల్లూరు టేస్టీ వ్లాగ్స్. సో గాయస్, ఈరోజు అయితే మనం నేతి మైసూర్ పాక్ అయితే చూడబోతున్నాం. ఈ నేతి మైసూర్ పాక్ అనేది ప్యూర్ నెయ్యి అయితే చేస్తారు. తక్కువ క్వాంటిటీతో ఈ యొక్క గుల్ల మైసూర్ పాక్ అనేది ఇంట్లో కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఈ యొక్క వీడియో అయితే మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఈ యొక్క రెసిపీ అనేది మీకు ఎలా చేయాలో మా మదర్ మీకు చేసి చూపిస్తారు. ఓకేనా, లెట్స్ గెట్ ఇట్. ఒక గ్లాస్ శనగపిండి బాగా జల్లెడి పట్టుకొని ఉండాలి. జల్లెడి పట్టుకొని ఉంటే చేయకూడదు, గడ్డలుగా ఉంటుంది అనమాట. జల్లెడి పట్టుకుంటే మెత్తగా ఉంటుంది. వచ్చి 2 గ్లాసులు చక్కెర, 1 గ్లాస్ పిండికి 2 గ్లాసులు చక్కెర, 2 గ్లాసులు నెయ్యి, బాగా పూస నెయ్యి మనం ఇంట్లో తయారు చేసుకునేది. గ్లాస్ పిండి, 2 గ్లాసులు చక్కెర, 2 గ్లాసులు నెయ్యి తయారు చేసుకున్నామే. చక్కెర ఉంచుకున్నాం. రెండు గ్లాసులు చక్కెర, ఇది మునిగేంత వరకు నీళ్ళు, చక్కెర కొంచెం అట్లా మునిగితే చాలు. నీళ్ళు కలిపెట్టాలి. లైట్గా పాకం వస్తుంది అనమాట, మన లడ్డు పాకం లాగా వస్తుంది. చక్కెర అంతా కరిగిపోయి అది ఉడకద్ది బాగా. నీళ్ళు ఉడికినప్పుడు మనం పిండి పోసుకోవాలి. ఇప్పుడు నెయ్యి కొలుచుకున్నామా. ఇది ప్యూర్ నెయ్యి అండి, ప్యూర్ బరి నెయ్యి. పూసగా ఉంటుంది నెయ్యి. ఎన్ని గ్లాసులు నెయ్యి? 2 గ్లాసులు. 2 గ్లాసులు. గ్లాసు పోస్తాను కదా, ఇంకో గ్లాసు. 2 గ్లాసులు నెయ్యి కరగబెట్టుకోవాలా? సిమ్లో పెట్టి ఇది తాగుతా ఉంటుంది అన్నమాట. సిమ్లో పెట్టి పొంగిపోతుంది బాగా. పొంగుతుంది. పొంగితేనే కదా గుల్ల మైసూర్ పాక్ వస్తుంది. పొంగలా? అది బయటికి రాకుండా మనం తిప్పుకుంటూ ఉన్నాం. గుల్ల కట్టకుండా, ఉండలు కట్టకుండా కలిపెట్టేసుకోవాలి. అయిపోయిందా? నెక్స్ట్ నెయ్యి నెయ్యి కొంచెం పోయాలా? కొడితే లోపల బుడగలు లేకుండా కరెక్ట్గా పడిపోతుంది. ఇట్లా ఎంతసేపా? ఇట్లా ఎంతసేపు? ఒక 10 నిమిషాలు అయితే కొంచెం గోరెచ్చంగా ఉన్నప్పుడు కట్ చేసేసుకోవాలి. ఒక 10 మినిట్స్ పడుతుంది. గోరెచ్చంగా ఉన్నప్పుడే కట్ చేయాలి, అప్పుడు మనం చెప్పినట్టు వస్తుంది అన్నమాట. అది గుల్ల మైసూర్ పాక్ అంటే ఇట్లా రావాలి, బ్రౌన్ షేడ్ రావాలన్నమాట లోపల. ఇట్లా ఈ బ్రౌన్ షేడ్ వస్తే గుల్ల మైసూర్ పాక్ అని లెక్క అనమాట. ఇదండి నెయ్యి చూడండి ఎట్లా ఉందో, ఇట్లా రావాలి మైసూర్ పాక్. ఇది కరెక్ట్ షాప్ల లాంటి మైసూర్ పాక్, స్వీట్ షాప్ల లాగా అనమాట. ఇది చాలా టేస్ట్గా ఉంది నేతి మైసూర్ పాక్ కదా. మీరు ఇదే కొలతలతో చేసుకోండి.